ఫంక్షన్స్ ఇన్ పైథాన్. ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్ ఇస్ ది బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ టాస్క్ వెన్ కాల్డ్. అంటే ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ టాస్క్, అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ మాత్రం పర్ఫామ్ చేస్తుంది. ఎప్పుడు మనం కాల్ చేసినప్పుడు మాత్రం అది పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ సింటాక్స్. మనం ఫంక్షన్ ఎప్పుడు డెఫ్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. దీని మీనింగ్ ఏమంటే డిఫైన్ అనే మీనింగ్. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ రాస్తాం, పారామీటర్స్ ఇస్తాం, కొలతో ఎండ్ చేస్తాం, నెక్స్ట్ కోడ్ రాస్తాం, లాజిక్ రాస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ సింటాక్స్. నెక్స్ట్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది, క్లాత్స్ ఉన్నాయి. మనం వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది, క్లాత్స్ని వాష్ చేస్తుంది. అదే నెక్స్ట్ డే మళ్ళీ మనం క్లాత్స్ వాష్ చేయాలంటే మళ్ళీ మనం కొత్త మిషన్ కొన్న అవసరం లే, ఉన్న వాషింగ్ మిషన్లోనే జస్ట్ మనం క్లాత్స్ చేంజ్ చేస్తే చాలు. సేమ్ ఈ కాన్సెప్ట్ మీద మన ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ చూద్దాం. నేను ఒక 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే నార్మల్గా ఎలా రాస్తాం, కోడ్ A=10 B=20 ప్రింట్ A+B అన్నా. ఇక్కడ మనకి ఏమవుతుంది, 30 అని ప్రింట్ అవుతుంది. అలా నేను మళ్ళీ ఇంకా 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకున్నా, మళ్ళీ రాస్తా, మళ్ళీ రాసి మళ్ళీ ప్రింట్ రాస్తా, మళ్ళీ 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ రాస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రింట్ అనే ఆపరేషన్ అంటే మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నాం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి పైథాన్లో ఫంక్షన్ అనే టాపిక్ ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. మన ఫంక్షన్స్ అనేది డెఫ్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. సో డెఫ్ తీసుకొని యాడ్ అంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం, పారామీటర్స్ A, B తీసుకున్నాం, ఇక్కడ ఆపరేషన్ రాసినాం ప్రింట్ A+B. సో ఈ 2 లైన్స్ యూస్ చేసుకొని మనం ఎన్ని కావాలో 10 నెంబర్స్ మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. జస్ట్ మనం ఇక్కడ కాల్ చేస్తే చాలు. కాల్ ఎలా చేయాలా, ఫంక్షన్ నేమ్తో కాల్ చేయాలి. యాడ్ 10,20 అంటే A,B వాల్యూస్ ఇక్కడ ఇస్తున్నాం అంతే. ఇక్కడ 10 + 20 ఎంత అవుతుంది, 30 వస్తుంది అవుట్పుట్. సేమ్ ఇలా మనకి ఎన్ని కావాలో 10 నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ 3,5 అంటే 8 వస్తుంది. జస్ట్ మనం ఇలా ఫంక్షన్స్ కాల్ చేస్తూ నెంబర్ ఆఫ్ అడిషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఎలాగైతే మనం వాషింగ్ మిషన్ చేంజ్ చేయకుండా జస్ట్ క్లాస్ని చేంజ్ చేస్తూ మనం వర్క్ కంప్లీట్ చేసినాము, సేమ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ ఫంక్షన్ చేంజ్ చేయకుండా జస్ట్ పారామీటర్స్ చేంజ్ చేసుకుంటూ మనం ఇక్కడ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏమంటే ఆల్రెడీ పైథాన్లో క్రియేట్ చేసి ఉంటాయి. ఎగ్జాంపుల్ లెంత్ కానీ, ప్రింట్ ఫంక్షన్ కానీ, మ్యాక్స్ కానీ, టైప్ ఫంక్షన్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ పైథాన్లో క్రియేట్ చేసి ఉంటాయి. నెక్స్ట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏమంటే మనం క్రియేట్ చేస్తాం ఓన్గా. వెల్కమ్ కానీ, గ్రీట్ కానీ మనం ఓన్గా క్రియేట్ చేస్తాను యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. ప్రోగ్రామ్ చూస్తే ప్రింట్ టైప్ ఆఫ్ 10 అంటే ఇక్కడ 10 అనేది ఏ టైప్, ఇంట్ కాబట్టి అవుట్పుట్ ఇంట్ వస్తుంది. ఈ టైప్ అనేది మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్. నెక్స్ట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఇక్కడ డిఫైన్. గ్రీట్ అంటే మనం ఓన్గా తీసుకున్నాం గ్రీట్ అనేది. ప్రింట్ సాయి తీసుకున్నాం. ఇక్కడ గ్రీట్ ఫంక్షన్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సాయి అని అవుట్పుట్ వస్తుంది. సో దీస్ ఆర్ కాల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. యూ నో ది అవుట్పుట్, కామెంట్ బిలో అండ్ ఫాలో కోడింగ్ హబ్ ఫర్ మోర్ వీడియోస్.